సొంత శక్తి చేతనైనను మా సొంత భక్తి చేతనైనను మేమేమన్నా ఇది కాలు తెప్పించాము. ఎంత గ్రహింపండి! ఇది మామూలు గ్రహింపు కాదు. ఈ గ్రహింపులోనే ఇది PhD అంటారు దీన్ని. కొంతమంది ఏదైనా అద్భుతం జరిగినప్పుడు ఊగిసలాడుతూ ఉంటారు, ఇది నా వల్ల, దేవుడి వల్ల. ఇది నేను చెప్పడం వల్ల జరిగిందా, లేదా పంపదీసి దేవుడు ఏమైనా చేశారా? ఊగిసలాడడం అంటే ఇదే. మరి మనస్సాక్షి గద్దిస్తూ ఉంటది. దేవుడు కృప వల్ల ఇటువైపు వచ్చి కాదు నా వల్ల వచ్చి, లేదు దేవుడు వల్ల. జరగనోళ్ళ గురించి మాట్లాడట్లా. పరిచర్లు ఏదైనా అద్భుతాలు జరిగితే, ఇంట్లో ఏదైనా అద్భుతాలు జరిగితే ఎమ్మటే నేను ఆ రోజు చెప్పడం వల్ల నేను ఆ వ్యక్తిని రక్షించాను, నేను ఆ వ్యక్తికి స్వస్థ ఇచ్చాను. ఏంటండి ఆ మాట? ఇక చూడండి, ఎంతైనా నేర్చుకోవచ్చు ఈ వచనంలో. మా సొంత శక్తి చేత మీ నడిపించలేదురా బాబు, మా భక్తి చేత కాదురా ఇది నడిచింది, మా ప్రార్థన వల్ల కాదురా. ఆయన అనుకున్నారు, లేచాడు, అంతేరా. ఎంత సింపుల్ గా చెప్తున్నాడండి, ఎంత చక్కగా దేవుడు మహిమ దేవుడికి ఇచ్చేస్తున్నాడండి. ఇటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆయన మహిమను దొంగిలించకుండా ఎంతవరకో అంతవరకే ఉండే దైవజనుల కోసం, పరిచారకుల కోసం, సువార్థికుల కోసం సృష్టి అంతా ఎదురు చూస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ గ్రహింపు లేకుండా దైవజనులు, విశ్వాసులు, నేనే వీళ్ళని మార్చా, నేనే కనెక్ట్ చేస్తున్న డబ్బులు, నేనే వీళ్ళని రక్షించా, నేనే వీళ్ళని కాపాడా, నేనే వీళ్ళకి సహాయం చేస్తున్నాను, నేనే 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 నేనే. అందుకే ఈ రోజు కటౌట్లు, అందుకే ఈ రోజు బ్యానర్లు, అందుకే ఈ రోజు రెవరెండ్లు, అందుకే బిరుదులు ఇవన్నీ వచ్చేసినాయి. నాదేమీ లేదు అన్నప్పుడు రెవరెండ్ అని ఎందుకు పెట్టుకుంటాడు? నాదేమీ లేదన్నప్పుడు బ్యానర్ ఎందుకు పెట్టుకుంటాడు? చింపి పారేస్తాడు బ్యానర్. నాది అని ఉన్నప్పుడు నిన్ను పొగిడినా నువ్వు తీసుకుంటావు, మెచ్చుకున్నా తీసుకుంటావు, నీకు వాల్ పేపర్ చేసి పెద్ద పెద్ద బిరుదులు ఇస్తే దాన్ని బట్టి ఆనందించి పరవశిస్తావు, 10 మందికి పంచుకుంటావు.